హైదరాబాద్ లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. భానుడి భగభగలతో రోడ్ ఎక్కాలంటేనే జనం భయపడుతున్నారు. రోహిణి కార్త ఎఫెక్ట్ తో వారం రోజులుగా ఎండ తీవ్రత మరింత పెరిగింది. 44 డిగ్రీలకు తగ్గకుండా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో వారం పాటు ఇదే తరహా ఎండలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమ్ మనకు అందిస్తారు. హైదరాబాద్ నగరంలో ఎండల తాకిడికి ప్రజలంతా కూడా ఆందోళన చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోడ్లపై ఎక్కడ చూసినా కూడా కనీసం జనాలు తిరిగేటటువంటి పరిస్థితి కూడా లేదు. చూడొచ్చు మనం ప్రస్తుతం సెక్రటేరియట్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని కూడా గమనించినట్లయితే నిత్యం ఎంతో రద్దీగా ఉండేటువంటి ఈ ప్రాంతం అంతా కూడా చాలా నిర్మానుష్యంగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క పర్యాటక ప్రాంతం అటు సెక్రటేరియట్తో పాటుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అటు లుంబిని పార్క్ కావచ్చు, అలాగే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో నిత్యం పర్యాటకులు కూడా ఎక్కువ మేర తిరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ యొక్క ఎండల నేపథ్యంలో కూడా ప్రజలెవరు కూడా రోడ్లపైకి వచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు. ముఖ్యంగా అటు వాతావరణ శాఖ కూడా రోహిణి కార్తె మొదలైనప్పటి నుంచి ఎండల ప్రభావం ఎక్కువగా పెరిగిందని కూడా తెలియజేస్తుంది. గత వారం రోజులుగా కూడా ఈ యొక్క రోహిణి కార్తె ప్రభావంతో ఎండల ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5-6 గంటల వరకు ఈ యొక్క ఎండల ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. కేవలం ఎండలు మాత్రమే కాదు, ఈ యొక్క ఎండల నేపథ్యంలో వీచేటటువంటి గాలులు కూడా అత్యధికంగా చాలా వేడిగా కూడా ప్రభావాన్ని చూపించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ యొక్క వడగాల్పుల నేపథ్యంలో కూడా చిన్నపిల్లలు, వృద్ధులు, అలాగే పెద్దవారు కూడా ఈ యొక్క ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అటు ముఖ్యంగా ఈ యొక్క వడగాల్పుల నేపథ్యంలో కూడా డీహైడ్రేషన్ ప్రాబ్లంతో కూడా అటు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా చాలా ప్రాంతాల్లో ఒక ఎండలు అలాగే వడగాల్పుల నేపథ్యంలో కూడా ఓపీ పెరిగినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. చాలా వరకు అటు చిన్నపిల్లలు, ముసలివారు అయితే బయటకు వచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు. కేవలం అటు ప్రైవేట్ ఉద్యోగులు, మార్కెటింగ్ చేసేటువంటి వారు తప్పని పరిస్థితుల్లో ఈ రోడ్లపై తిరగాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. వారు కూడా మిట్ట మధ్యాహ్నం సమయంలో అంటే అటు సుమారు 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య సమయంలో కూడా బయట తిరగలేనటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. మనం ప్రస్తుతం చూడొచ్చు. మరొక వైపు ఈ యొక్క ఫ్లైఓవర్ని కూడా గమనించినట్లయితే తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ పైన కూడా కనీసం వాహనాలు కనిపించేటటువంటి పరిస్థితి లేదు. నిత్యం ఎంతో రద్దీగా ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా వెలవెలబోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఈ యొక్క ఎండల తాకిడి మరో వారం రోజుల పాటు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని అటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదేమైనప్పటికీ కూడా నగర వ్యాప్తంగా ఈ యొక్క ఎండల ప్రభావంతో ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈరోజు అటు వాతావరణ శాఖ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండలు అధికంగా ఉండడంతో పాటుగా కూడా ఈదురుగాలు కూడా వీచేటటువంటి అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దాంతో పాటుగా కూడా అటు వైద్యులు కూడా చిన్నపిల్లలతో పాటు పెద్దవారు అలాగే వృద్ధులు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎండ ప్రభావంలో బయట తిరగకుండా ఉంటేనే చాలా మంచిది. అంతేకాకుండా తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్ళేవారు అవసరమైనటువంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటే చాలా బెటర్ అని చెప్పి వారు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మరో వారం రోజుల పాటు ఈ యొక్క రోహిణి కార్తెకు సంబంధించినటువంటి ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో కూడా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. అవసరమైనటువంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటేనే ఎలాంటి ప్రాణాంతకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. కెమెరా పర్సన్ మోహన్తో ప్రేమ్ కుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.